హాయ్ అండి. నేను ఈరోజు నా స్టైల్లో పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి గాను గోంగూరను శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న గోంగూరను కుక్కర్లోకి తీసుకొని దాంట్లో ఒక 10 పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు, ఉప్పు, కారం, వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు. అలా అది ఉడికేలోపు మనం రొయ్యలను శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకొని వాటిని ఆయిల్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న రొయ్యలను పక్కకు తీసుకొని దాంట్లో ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అవి వేగేలోపు ముందుగా ఉడికించుకున్న గోంగూరను ప్యూరీ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. అలా చేసుకున్న ప్యూరీని బ్రౌన్ కలర్లో వేగాక ఆనియన్స్ అప్పుడు యాడ్ చేసుకొని రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్నాక ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదని చూసుకొని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే అంతే అండి, పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ.